మనకు ఒక కీలక అప్డేట్ అవుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి కోసం పోటీ పడుతున్నారు ఏపీ పోలీసులు. విచారణ కోసం అప్పగించాలంటూ పీటీ వారెంట్లతో కోర్టు ముందు క్యూ కడుతున్నారు. ఆదోనిలో నమోదైన కేసులో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై అనంతపురం తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ జిల్లా పోలీసులు. మరోవైపు పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఆదోని కోర్టులో విచారణ జరగనుంది. అలాగే పోసానిని 3 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఆదోని 3 టౌన్ పోలీసుల కస్టడీ పిటిషన్ పై కూడా నేడు ఆదోని కోర్టులో విచారణ జరగనుంది. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆదోని 3 టౌన్ పిఎస్ లో గతంలో కేసు నమోదైంది. దీంతో మరో కేసు విచారణలో భాగంగా గుంటూరు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు ఆదోని పోలీసులు. ఆదోని జడ్జి సెలవులో ఉండడంతో కర్నూలు జడ్జి ముందు మంగళవారం హాజరుపరిచారు పోలీసులు. దీంతో పోసానికి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే పోసాని కోరిక మేరకు ఆదోని జైలుకు కాకుండా కర్నూలు జిల్లా జైలుకు ఆయన్ను తరలించారు. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు ఆదోని పోలీసులు. మరోవైపు తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని. రాజకీయ ద్వేషంతో తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు పోసాని. దీనిపై ఇవాళ విచారించనుంది ఏపీ హైకోర్టు. Subscribe for more content.